కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ సమాజానికి కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. ఏమొచ్చిందని నువ్వు అడిగినందుకు చెప్తున్నా. ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. ఏమొచ్చిందని నువ్వు అడిగినందుకు చెప్తున్నా. ప్రగతి భవన్గా ఉన్నటువంటి భవనము ప్రజాభవన్గా మారింది. మహాత్మా జ్యోతిబా పూలే అనేటువంటి ఒక బోర్డు మారింది. పేర్లు మారితే సరిపోదు. వినండి. పేరు మారితే సరిపోవుగా అంటే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండి మనం ఉండొచ్చుగా. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగానే ఉండొచ్చుగా. తెలంగాణని ఎందుకు మార్చుకున్నాం? రాష్ట్రం కావాలనే ఉద్దేశంతోటేగా. రాష్ట్రం ఎందుకు కావాలి? మన అభివృద్ధి మనం చేసుకోవాలనే కదా. రాష్ట్రం ఎందుకు కావాలి? మన పాలన మనం వేలుకున్నానే కదా. ఎస్, పేరు ఎందుకు మార్చినామంటే ప్రజాభవన్ అనేటువంటి పేరు దానికి ఒక తోక లేదు, మూతి లేకుండా పోతుంది కనుక, ప్రగతి భవన్ ఉన్నటువంటి పేరు తోక మూతి లేకుండా పోతుంది కనుక దాన్ని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్గా మార్చినాం. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్గా మార్చడమే కాదు, సాధారణ మానవులు కూడా ఈ బంగ్లాకు రావచ్చు, పోవచ్చు, వారి సమస్యలు చెప్పుకోవచ్చు అని చెప్పి ఉన్న గేట్లని తొలగించేసి తాళాలు తలుపుల కాంచి పగలగొట్టి తీసి ఇప్పుడు వాడికి పోతే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి సోమన్న? వినండి, ఇప్పుడు అక్కడికి పోతే నేను అంతకుముందు ఆ ప్లేస్కి పోయి ఇట్లా చూస్తే వరంగల్ సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు, చంచల్గూడ జైలు, చెర్లపల్లి జైలు లాగా కనపడేది. ఇంతెత్తు గోడలు, ఇంతెత్తు గేట్లు. ఇవాళ అసలు అక్కడ ఏమీ లేదు. ఇట్లా పెట్టి చూస్తే అంటే ప్రతి మానవుడు పోతుండు వస్తుండు. ఒరే ఏంది ఇట్లా? ఎన్టీఆర్ ఘాట్ కాడికి పోయినాం, అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం కాడికి పోయినాం, సెక్రటరియట్ కాడికి పోయినాం, లుంబిని పార్క్ కాడికి పోయినాం. గట్లనే జనం కూడా అట్టే కనపడుతున్నాడా? లైన్ గట్టి కనపడుతున్నారు. దేనికి? ఏం చేస్తారు జనాలు? వారి సమస్యలు చెప్పుకోవడం. ఎవరికి చెప్తున్నారు? వారి ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్తున్నారు? అక్కడ ఉండేటువంటి అధికారులకు. ముఖ్యమంత్రి గారు ఉంటాము అని చెప్పి చెప్పినారా? లే అక్కడ సీతక్క, బట్టన్న వీళ్ళ సారథ్యంలో ఉంటారు అనేదే అక్కడ ఉన్నటువంటి ఒపీనియను. ఇప్పుడు నేనేమంటున్నంటే ఆ మాత్రమన్నా స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళ స్వేచ్ఛ వాయువులు అంటే గీడికి వచ్చి ఆఫీస్కి వచ్చి క్రాంతికి చెప్పుకోవచ్చు అనేది ఒక స్వేచ్ఛ ఉండాలన్నా వద్దా? నీ గేట్ కన్నా 14 మంది సైన్యం ఉన్న తర్వాత ఎట్లొస్తాడు సాధారణ మానవుడు? అందువల్ల ఇవాళ మాకు స్వేచ్ఛ దొరికింది. తెలంగాణలో ఒక సాధారణ మనుషులకు కూడా సీఎం కాడికి పోవచ్చు అనేది. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, కేసీఆర్ గారు మంత్రులకే టైం ఇవ్వలేదు. కేసీఆర్ గారు మన ఎమ్మెల్యేలకు టైం ఇవ్వలేదు, ఎంపీలకు టైం ఇవ్వలేదు. ఎవరు పోవాలన్నా ఎవరు రావాలన్నా ఆయన టైం ఇస్తే పోయినట్టు, లేకపోతే లేదు. వార్డు మెంబర్ పోయి ఫోటో దిగి సెల్ఫీలో పెడుతుండు. వార్డు మెంబరే పోతుండడానికి ముఖ్యమంత్రి కాడికి. అంటే ఎట్లా ఉంది? నీకు గేట్లు పెట్టుకొని తాళాలు వేసుకొని ఉన్నారా? ఓపెన్గా రండి ప్రజలారా మేము ఉన్నాం, ఇది ప్రజాపాలన అని చెప్తున్నారా? ఇది మనం అర్థం చేసుకుంటే సరిపోతలేదా? ఏం చెల్లి ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకి నడుస్తూ ఉందా ఇప్పుడు? అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి గారి ఇంట్లో నుండి నడుస్తూ ఉందా ప్రజాపాలన? ప్రజాపాలన సెక్రటరియట్ నుంచి, సచివాలయం నుంచి నడుస్తుంటుంది. ఇప్పుడు మార్నింగ్ పూట ఆయనకు కూడా ఇల్లు ఉంటుందిగా, ఇల్లు వాకిల్లు ఉంటుందిగా. పొద్దున అదే ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, బిజీ ఉంటాడు, అట్రాలేడు ఇట్రాలేడు, ఎక్కడో మీటింగ్ ఉంది, ప్రజాపాలన ఇప్పుడు తిరుగుతున్నారు. పొద్దున కలవాలనుకున్న వాళ్ళు ఇంటికి పోతారా? పోరా? ఇంట్లో నుంచి పరిపాలన ఎట్లా నడుస్తాయి? ఒక్క నిమిషం, మంచి పాయింట్కి వచ్చారు సోమన్న మీరు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు మొన్న ట్రంప్ అయ్యిండు కదా, ఆయన ఏడు ఉంటారన్నా? వైట్ బిల్డింగ్లో ఉంటాడు, వైట్ హౌస్లో ఉంటాడు కదా? ఉంటాడు, అక్కడనే ఉండాలి కదా. ఆయనకు నాకు తెలిసి మన మొత్తం ఎంటైర్ వరల్డ్ మొత్తంలో చాలా ప్రాపర్టీస్ ఉండొచ్చు, ఈవెన్ ఇండియాలో కూడా ఉండొచ్చు. అట్లా అని ఇండియాకి వచ్చి ఉండాడు కదా సొంత ఇల్లు అని. ఆయనకు అధికార గృహం ఉండాలి, అధికార గృహంలో ఉండాలి. మరి రేవంత్ రెడ్డి గారు తన సొంత ఇంట్లో ఎట్లుంటాడు? అధికార గృహమైనటువంటి ప్రగతి భవన్, ప్రజాభవన్ చేశారు, అన్నులు ఉండాలి కదా. ఉంటాడు. ఇప్పుడు కాదు, ఇంట్లో ఉన్నాడా? ఇల్లు ముఖ్యమంత్రి అయినా కట్టిండా ఇల్లు? ఎప్పుడు కట్టింది? ముఖ్యమంత్రి అయినాక మీరు ప్రజాభవన్లో ఉండాలిగా, అధికార గృహంలో ఉండాలి. నేను చెప్పేది ఇప్పుడు అధికారులు ఆఫీసు, పాలన విధానం, పరిపాలన అనేది ఆఫీస్కి వచ్చి చూస్తుండా? ఇంటికే అధికారులు పిలిపించుకుంటుండా? మరి ఇంటికాడికి ఎందుకు కొంతమంది? అరే మళ్ళట్నే ఇంటికాడికి ఎందుకంటే ఏందండి నాకు అర్థం కాదు. తన ఇల్లు, తన ఇంటి కార్యాలయంగానే పార్టీ కార్యక్రమాలు, మంచి చెడు వ్యవహారాలని అక్కడి నుంచే నడిపి కష్టపడి తిరిగి వచ్చినోడు ఇలా ముఖ్యమంత్రి అయినాక కొత్తగా ఇల్లు కట్టి నా ఇంటికే రావాలి మీరు అంటలేడు. అధికారుల కోసం సెక్రటరియట్కే పోతుండు, అధికారికంగా పనులకు కోసం ఆడికే పోతుండు. కానీ తనకంటే కుటుంబం, పిల్లలు ఉంటారు కదా, మరి అది ఎట్లా తప్ప అవుతుంది? అంటే అది కూడా తప్ప. గతంలో రాజశేఖర రెడ్డి కూడా ఇట్లా చేసిండా పరిపాలన? ఎట్లా? ఇట్లనే చేసిండా, ఇంట్లో నుంచి చేసిండా? అసలు ఇంట్లో నుంచి ఆయన పరిపాలన చేయట్లేడు. ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్ నుంచి పరిపాలన కొనసాగిస్తూ ఉండు.
ఇంటి నుంచి ఎవరు చేస్తున్నారండి ఎవరన్నా? సరే ఎంత వేసుకొస్తారో వేసుకురంటారన్న ఏమున్నది ఎవరు మీరు? ఇది ఎన్నికేసుకోవచ్చుడు ఏముందన్నా? అంటే ఇప్పుడు నీ దృష్టిలో ముఖ్యమంత్రి గారు సెక్రటరీకి రాట్లేడా? ఎన్నిసార్లు వస్తారన్న? ఎన్నిసార్లు అయినా వస్తాడు. ఒకసారి నేను ఒకసారి మీకు చూపిస్తా. రేవంత్ రెడ్డి గారి ఇంటి తవ్వకు ఆ సెక్రటేరియట్ నుంచి రోజుకు 3-4 సార్లు 5-6 సార్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకు ఊకే అంటే వస్తుంటే అవుతుందా వస్తుంటే పోతుంటే ఇంటి కాన్సల్ మరి రాలేదనంటావు? మరి నువ్వు రాలేదంటావు ఎందుకు? అధికార గృహం ఉంటే అధికార గృహంలో వస్తారు. సచివాలయంలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేసుకోనికి అక్కడ నుండి అడిగి పోనీకి వెసులుబాటు ఉంటుంది. ప్రతిసారి ఏంది రచ్చ, ఏంది ట్రాఫిక్ జామ్లో, ఏంది ఇబ్బంది? నేనేమంటున్నా, ఏదో ఒకటి మాట్లాడాలి కనుక ఇల్లు సమస్య మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏదో ఒకటి మాట్లాడాలి. ఇల్లు సమస్యలు, హైడ్రా వల్ల కూలిపోయిన ఇండ్ల సమస్యలు ఉన్నాయి. మూసి పునర్నిర్మాణం అనో పునరుజ్జీవనం అనో దానివల్ల మూసి వల్ల నష్టపోయినటువంటి పేదలు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి మూసి చేయాలన్నా వద్దా? మూసి చేయాలి. మంచిదా కాదా? ఎందుకోసం చేస్తున్నావు? మంచిదా కాదా అన్న? ఎందుకోసం చేస్తున్నారు? ఎన్నేళ్ల నుంచి మూసి కోసం కొట్లాడినాం. అదే అన్న, ఎందుకోసం చేస్తున్నాం? అదొక స్ట్రక్చర్, డిపిఆర్ ఒకటి రిలీజ్ చేయాలి. గిది కథ, గీళ్ళు నీళ్ళు పోతాయి, గిది పోతుంది, గిది వస్తుంది, గది కడుతున్నాం, గది వస్తుంది అని ప్రజలకు అవగాహన ఇవ్వాలి కదన్న. ఖచ్చితమైనటువంటి క్లారిటీ ఉంది, ఖచ్చితమైన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. జనవరిలో పాదయాత్ర చేయబోతుండ్రు, అన్ని విషయాలు వెలుబుస్తారు. ఏ ప్లేస్లో ఏం చేయబోతున్నాం, ఏం పెట్టబోతున్నాం, దాని కత్వాలు ఏంది, పూడిక తీతలేంది, కాలువ బాగెట్లా చేయాలి, పార్కింగ్ ప్లేస్లు ఏంది, క్యాంటీన్లు ఏంది, మంచి ఏంది, చెడేంది, అన్ని విషయాలు క్లారిటీ ఉంటాయి.